హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజీ కళ్యాణ్ 9488. సాంబార్ అండి, ఇది వెజిటేబుల్ సాంబార్ మీరు ఎప్పుడైనా ఇలాగ ట్రై చేయకపోతే తప్పక ట్రై చేయండి. మనకు అన్ని వెజిటేబుల్స్ వేసేసి చేయండి, చాలా మంచిదండి హెల్త్కి. మనం ఇవన్నీ తినాలన్నా కూడా తినలేము, పిల్లలు కూడా తినమంటే కూడా తినరు. అందుకని ఇలాగ వీక్లీ 1 టైము మీరు అన్ని వెజిటేబుల్స్ వేసుకుని సాంబార్ పెట్టుకోండి, చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా అసలు అన్ని వెజిటేబుల్స్ వేస్తాం కాబట్టి మనం ఇలా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. కుక్కర్లో మనం ముందుగా పప్పుని కొద్దిగా నూనె కానీ వేసుకొని విజిల్ పెట్టేసుకోండి. ఒక 3 విజిల్స్ రానిచ్చి పక్కన పెట్టేసుకోండి. మళ్ళీ మనం కుక్కర్ తీసేసి ఇక వెజిటేబుల్స్ అన్ని సొరకాయ, ఉల్లిపాయ, క్యారెట్, వంకాయ, బెండకాయ, దొండకాయ, ములక్కాడ, అన్నీ స్వీట్ పొటాటో కూడా వేసానండి, చాలా బాగుంది టేస్టు. అన్ని కూరగాయలు వేసి ఇలాగా మిక్స్ చేసేసి చివరికి టమాటా రసం అండి. టమాటా రసం మనం ముందుగానే నానబెట్టేసుకుంటే ఈజీ అయిపోతుంది. టమాటా రసం కూడా వేసి కొద్దిగా బెల్లం వేయండి. నేను తాటి బెల్లం వేసాను, అందుకని ఆ కలర్లో ఉంది. కొద్దిగా తాటి బెల్లం కూడా వేసేసి ఇక ఉప్పు, కారం, సాంబార్ పొడి కూడా వేసి బాగా మిక్స్ చేసేసి కొద్దిగా వాటర్ పడుతుంది, ఎక్కువ కూడా వాటర్ ఏం పట్టదు. విజిల్స్ పెట్టేసుకోండి. ఒక 2 విజిల్స్ వస్తే మనకి సరిపోతుందండి, సాంబార్ రెడీ అయిపోతుంది. పోపు వేసేసుకున్నామంటే మనం టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుందండి. అన్ని వెజిటేబుల్స్ చాలా బాగుంటుందండి. ఇడ్లీ కూడా తినచ్చు. ఇడ్లీ సాంబార్ కూడా ఇలా చేసుకోండి. రైస్లోకి ఇంకా చాలా బాగుంటుందండి, దేంట్లోకైనా బాగుంటుంది అసలు సాంబార్. ఆ టేస్టే వేరండి. మీరు ఇప్పుడు ట్రై చేయకపోతే ఇలా ట్రై చేయండి. వీక్లీ వన్స్ మనకి అన్ని వెజిటేబుల్స్, అన్ని ఫైబర్ అన్నీ వెళ్తాయి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్.